కొత్త సంవత్సరంలో కేంద్రం కీలక నిర్ణయం. స్టీల్ స్టాక్స్ దూసుకెళ్లాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మొదటి నుంచి స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్తోంది. స్వదేశీ వస్తువులనే వాడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ దేశీయ కంపెనీలకు అండగా నిలుస్తోంది. అలాగే విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులు పెద్ద ఎత్తున చౌక ధరలకే వస్తే ఇక్కడి కంపెనీలు దెబ్బతింటాయి. ఈ క్రమంలో విదేశీ వస్తువులపై అదనపు సుంకాలు విధిస్తూ వాటిని కట్టడి చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఉక్కు ఉత్పత్తులు దిగుమతులపై సేఫ్ గార్డ్ సుంకాలను విధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సుంకాలను మరో 3 ఏళ్ల పాటు కొనసాగిస్తూ కొత్త సంవత్సరం వేళ మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. కొన్ని ఉక్కు ఉత్పత్తులు దిగుమతులపై సేఫ్ గార్డ్ సుంకాలను మరో 3 సంవత్సరాల పాటు కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. చైనా వంటి దేశాల నుంచి చౌకగా వస్తువులు దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. వాటి నుంచి దేశీయ కంపెనీలను రక్షించేందుకు మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తొలిసారి స్టీల్ ఉత్పత్తులపై తాత్కాలికంగా 12% సేఫ్ గార్డ్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం విధించింది. 200 రోజుల పాటు ఈ సుంకాలు అమలులో ఉంటాయని తెలిపింది. అయితే ఈ గడువు ముగుస్తోంది. ఈ క్రమంలోనే సేఫ్ గార్డ్ సుంకాలను పొడిగిస్తున్నట్లు తెలిపారు.